చెరుకులపాడు గ్రామ ప్రజలకు ఈ సాయంకాల వేళ మరి చక్కటి సువార్తమానం. మానవుని జీవితము క్షణభంగురము. మానవునికి ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలము 60-70 సంవత్సరములు. అధిక బలం ఉంటే 8 సంవత్సరములు. అదియో ఆయాసకరము, దుఃఖకరమే. అవును ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మానవుడు చేసిన ఈ భూమి మీద ప్రతి పాపానికి ఒక మూల్యం ఉంది. ఆ మూల్యము చెల్లించాలి. ఆ మూల్యము మన కొరకు పరలోకమందున్న తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి మన కొరకు పంపించి మనము ఇవ్వాల్సిన రక్త తర్పణ ఆయనకి ఇష్టం లేదు కనుక మరి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చిందించడం జరిగింది. ఎందుకంటే రక్తము చిందించకుండా రక్త ప్రోక్షణ పాప వినాశనం అని మన పూర్వీకులు అన్నారు. దాని అర్థం రక్తము చిందించబడినప్పుడు పాపములు తొలగిపోతాయి. మరి ఏ జంతువుల రక్తము మనుషుల రక్తము ఎలా తీయగలిగి వేస్తుంది? మనుషులు చూస్తే అందరూ పాపులే అంటుంది దేవుడి వాక్యం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుడే కరుణించాడు. దేవుడే మనలను ప్రేమించాడు. దేవుడే మనలను ఆయన ప్రేమించి మన కోసమే మనము పొందవలసిన శిక్ష యుగ యుగాలు ఆ నరకములో అగ్నిగుండములో పొందాల్సిన శిక్షను తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. కలవరి శిలువలో రక్తము కాచాడు. మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు అంటున్నాడు, మానవుని పాపము పోవాలంటే మరి ఇలాగా దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యకం తద్రక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగమన్నాడు. సర్వమానవాళి పాపము పోవాలంటే ఒక పరిశుద్ధుని రక్తం చిందించాలి. ఒక పరమాత్ముడే ఈ భూమి మీద సంపూర్ణమైన మానవుడిగా రావాలి. మనుషులు హృదయాల్లో ఉన్న ప్రతి పాపము, ఆత్మకు వచ్చిన ప్రతి పాపము తీసివేయబడాలంటే మరి ప్రభు ఈ భూమి మీదకి రావాలి. అందుకే వచ్చాడు. 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకు తన రక్తమును చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేచిన ప్రభు పిలుస్తున్నాడు. ఓ ప్రియులారా, మరి పాపులను రక్షించిన క్రీస్తు ఈ లోకమునకు వచ్చినని రాయబడింది. పాప స్థితిలో ఉన్న మానవుని ప్రేమించాడు. ఈ భూమి మీద ఏ భేదము లేదంటున్నాడు. పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కనును. మరణం అండి ఏమండి, అందరికి మరణాలు వస్తున్నాయి కదా. సామాన్యంగా మనమేం కొత్తగా మరణం వస్తుంది అని అంటారా? శరీరానికి ఒక మరణం ఉంది, అలాగే ఆత్మకు కూడా మరణం ఉంది. శరీరముతో గావించిన ప్రతి క్రియను ఆత్మ తీసుకుని పోతుంది. మరి పరిశుద్ధుడైన ఆ లోకంలో చేరాలంటే, పవిత్రమైన ఆ పరలోక పట్టణం చేరాలంటే నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలి, పాపపు స్థితిలో ఉన్న నీ జీవితం మారిపోవాలి. అదే అండి, నువ్వు నల్లవాడవో తెల్లవాడవో పత్తివాడవో పొరుగువాడవో అది దేవునికి ఇష్టం లేదు. నీ హృదయం కావాలి అంటున్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని తీసేసుకో అంటున్నాడు ఆయన. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన అన్నలారా, అక్కలారా, చెల్లెల్లారా, ఈ సాయంకాలం వేళ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ చెరుకులపాడు గ్రామంలో మరి ఇంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని తెలిసి కూడా నీవు మారు మనసు పొందలేకపోతున్నావా? నీ హృదయం మార్చుకోలేకపోతున్నావా? నీ పాప క్రియలు మార్చలేకపోతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. మరి పుట్టినాటి నుండి మరి బాల్యం నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి నడిప్రాయం వరకు, నడిప్రాయం నుండి వృద్ధాప్యం వరకు చేసిన ప్రతి క్రియలు మన ఎంట వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలోచించండి. మరి ఈ సాయంకాల వేళ ఏం చేయాలని మీరు అడుగుతున్నారా? ఏమన్నది? పాపినైనా నన్ను క్షమించు. మీకు ఇచ్చిన ఈ కరిపత్రాలు మీరు మర్చిపరుస్తున్నారు. అందులో పరిశుద్ధ గ్రంథమైన లేఖనాలు ఉన్నాయి.
అవి లేఖనాలు చదివితే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మన కొరకు వచ్చాడండి. చూడండి, చదవండి కావాలంటే. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, ఆ ప్రకారమే 3వ దినమున లేపబడెను. లేచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ నేను చనిపోయినా, 800 కోట్ల ప్రజలు చనిపోయినా, ఆయనకు నమ్ముకుంటే, ఆయన దగ్గర వచ్చి పాపములు ఒప్పుకొని విడిచిపెడితే, నీ హృదయము నీ మనస్సు మారిపోతే, ఆయన ఏమంటున్నాడు? నిత్య జీవము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నీవేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నా. నీ బీడి కట్ట, నీ మందు సీసా ఆయన అడగాడు. నీ శరీరమే పాడైపోతుంది. బీడీ తాగి 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 ఊపిరితిత్తులు పాడైపోతాయి. మందు తాగి 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 లివర్ పాడైపోతుంది. డాక్టర్ డబ్బు, వంటికి జబ్బు, ఇంటికి దుఃఖం. నీవు ఊరించి పెట్టి ఇల్లుచి పెట్టి వెళ్ళిపోవాలి. ఏం చేస్తుంది? ఇంటి ఇల్లాలు కొంచెం ఏడుస్తుంది. బతికినంతకాలం వాడు కాల్చుకొని తినా, తాగా 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 చచ్చిపోయాలి అంటుంది తప్ప నీ గురించి ఏమి ఆమె గొప్పగా సాక్ష్యం చెప్పలేదు కదా. ఆలోచించండి. ఒకప్పుడు మా జీవితంలో కూడా మేము తాగిన వాళ్ళమే. బీడీలు, సిగరెట్లు, మందు ఇలా తాగిన వాళ్ళమే. ఈ రోజు దేవుడి వాక్యం నన్ను మార్చేసిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చేస్తాడు. ఆయన ఆలోచించండి. దేవుడు గొప్పవాడు కనుక, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు, నా హృదయం మార్చుకుంటున్నాను, నా శరీరం బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి, ఆపై నాకు నిత్య జీవం దయచేయి. యుగ యుగాలండి, యుగ యుగాలు అగ్నిగుండము, అగ్నిలో ఆత్మ. మరి ఎన్నడూ అక్కడ పెడబొబ్బలు, కేకలు, భయంకరంగా పళ్ళు కొనుకుంటా, రొమ్ము కొట్టుకుంటా, అయ్యో ఆ రోజు సువార్త చెప్పినా నేను వినలేదే, ఆ మంచి మాటలు త్రోసివేశానే, ఈ నరకంలో అగ్నిగుండంలో నేను పడిపోయానే అని ఆనాడు మరి నీవు అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ప్రియులారా ఆలోచించండి. అందుకే లాజరు ధనవంతుడు, మీరు వినే ఉంటారేమో, కానీ ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ధనవంతుడు యాతన పడుతూ, తండ్రివైన అబ్రహామా కనికరం ఉంచు నా మీద, ఇదో నాకు 5 సోదరులు భూమి మీద ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఈ లాజరుకు పంపించి సువార్త ప్రకటించు అని చెప్తున్నాడు. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి సువార్త ప్రకటించలేదు, కానీ ఇదో భూమి మీద ఉన్న తన పిల్లలకు, తన దాసులను పంపించాడు. మీ ఊర్లో, మీ గేర్లో, ఇదో మీ ఇంటి ముందర, మీ రచ్చగడ్డ, మీ బండ దగ్గర వచ్చి చెప్పమన్నారు. అందుకే కనీసం అంటే కర్నూలు నుండి మరి ఈ చెరుకులపాడు ఎన్ని కిలోమీటర్లు ఉంది? 35 కిలోమీటర్లు వచ్చి మీ గ్రామానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ అంటే మీరు మీ నుంచి ఏదో ధనమో డబ్బో అడగడానికి కాదు. మీ హృదయం మారిపోవాలి, మీ మనస్సు నూతన మారిపోవాలి, మీరు మార్పు చెందాలి. యేసు ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నా పాపములు క్షమించండి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తుని నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. మీ కొరకు ప్రార్థన.